అన్న ఇప్పుడే చూసాను కపుల్స్ ఫ్రెండ్లీ మూవీ. నిజంగా వ్యాలంటైన్స్ డేకి రావాల్సిన మూవీ ఇది అన్నమాట. నిజంగా ఎంత జెన్యూన్ లవ్ స్టోరీ తీశారంటే అసలు సంతోష్ శోభన్ గారు 2 years గ్యాప్ తీసుకొని ఒక మంచి లవ్ స్టోరీతో ఫ్యామిలీ అందరూ కలిసి చూసే విధంగా చాలా మంచి సినిమాని తీసుకొచ్చారనమాట. ఇంత గ్యాప్ ఎందుకు తీసుకున్నాం అనుకున్నాం కానీ గ్యాప్ తీసుకున్నా కానీ మంచి హిట్ కొట్టారనమాట. ఆయన యాక్టింగ్ కానీ ఈ స్టోరీకి తగ్గట్టు మలుచుకోవటం కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ హీరోయిన్ మానస గారు చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళిద్దరి మధ్య త్రూఅవుట్ సినిమా చూస్తున్నంత వరకు ఒక్కొక్క ఎమోషన్ లోకి వెళ్ళిపోతా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. లవ్ స్టోరీలు చాలా వచ్చినప్పటికీ ఈ సినిమా మటుకు చాలా బాగుంది అనమాట. వాళ్ళిద్దరు కలిసే సీన్స్ కానీ వాళ్ళిద్దరు లివింగ్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ డైరెక్టర్ గారు అశ్విన్ గారు అయితే ఒక మంచి స్టోరీని తీసుకొని ఒక స్క్రీన్ ప్లే తీసుకెళ్లటం కానీ లాస్ట్ లో ఆ హీరోయిన్ ని చూపించిన విధానం కానీ ఆ ట్విస్టులు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. ఆయన ఇప్పుడే కపుల్ ఫ్రెండ్లీ సినిమా చూసాను. సినిమా విషయంకి వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంతోష్ శోభన్ గారికి హ్యాట్సాప్ చెప్పాలన్న. అసలు వేరే లెవెల్ యాక్టింగ్ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డైరెక్షన్ కానీ ఏజే కానీ చింపేశారని చెప్తున్నా. ఒక మంచి మూవీ February 14 ఏదైనా ఉంది అంటే కపుల్ ఫ్రెండ్లీ అని చెప్తున్నా. అండ్ తెలుగు తమిళ రిలీజ్ అయిన ఈ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడండి. అసలు కాన్సెప్ట్ అంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు ఇండస్ట్రీ రాలేదు. చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి కాన్సెప్ట్ సాంగ్స్ కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ప్రతిదీ అన్న మీకు ఇలా లొకేషన్స్ కానీ ప్రతిదీ మీకు అదిరిపోతాయి అనమాట. ప్రతి ఒక్కరు ఇలా సినిమా చూడాలని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. చాలా బాగుంది. యాక్టింగ్ కూడా నచ్చింది. మెసేజ్ ఓరియంటెడ్ చాలా నచ్చింది. సంతోష్ శోభన్ బాబు గారి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మానస వారణాసి గారు ఏ రకంగా ఆకట్టుకున్నారు? చాలా బాగా ఆకట్టుకున్నారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ నుంచి. సాంగ్స్ ఎలా అనిపించింది? బాగున్నాయి, అన్ని బాగున్నాయి. క్లైమాక్స్ చూసి చాలా మంది కంటతడి పెట్టుకున్నారు అంట. సో ఎలా అనిపించింది? సడన్ గుడ్ బైస్ అనేవి పెయిన్ఫుల్ గానే ఉంటాయి. సో ఆ మెసేజ్ చాలా బాగుంది. కపుల్ ఫ్రెండ్లీ, సీరియస్లీ జీవితంలో ఏదైనా సాధించాలి అని పట్టుదలగా ఉండి ఏం సాధించలేకపోయినా ప్రతి ఒక్కడి పక్కన మిత్ర లాంటి ఒక అమ్మాయి ఉండాలి. ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా ఒక అమ్మాయి పక్కన శివ లాంటి అబ్బాయి ఉండాలి. ప్రతి ఒక్కడి జీవితంలో అలాంటి పర్సన్ దొరికితే మాత్రం వదులుకోకండి. అదే కపుల్ ఫ్రెండ్లీ. వేరే లెవెల్ అనిపించింది నాకైతే నిజంగా. ఫస్ట్ హాఫ్ ఎంత సరదాగా, ఎంత అంటే మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్, మనం ఫేస్ చేసే ఈ అట్ ద ఏజ్ ఆఫ్ దిస్ ప్రతి ఒక్కడు కంపల్సరీ ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో నేనైతే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అనుకున్నా. బట్ సెకండ్ హాఫ్ చూసాక చాలా చాలా టీయర్స్ వచ్చేసాయి నాకైతే. అట్ పాయింట్ ఆఫ్ సమ్ టైమ్ నేను స్టోరీ ఎలా ఏం చెప్పాలనుకోవట్లా. కాకపోతే సీరియస్లీ కపుల్ ఫ్రెండ్లీ ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. కపుల్ ఫ్రెండ్లీ ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నాకైతే సినిమా అంటే ఒక మంచి లవ్ స్టోరీ. ఇప్పుడు ఒకప్పుడు పాతకాలంలో ఒక గీతాంజలి చూసాము, తర్వాత 7G బృందావన కాలనీ చూసాము. మళ్ళీ అదే వేలో ఈ జనరేషన్ కి అయితే కపుల్ ఫ్రెండ్లీ ఉంటది. అండ్ సంతోష్ శోభన్ పెర్ఫార్మెన్స్ నిజంగా పేపర్ బాయ్ చూసాము కదా, ఆ తర్వాత మళ్ళీ ఆయనకి ప్రాపర్ సినిమా పడలేదేమో, లేదా ఆయనకి అంత ఎఫెక్టివ్ గా సినిమాలు రాలేదేమో. బట్ పేపర్ బాయ్ తర్వాత మళ్ళీ ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. సంతోష్ శోభన్ కెరియర్ కి ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇది అవుతుంది అని చెప్పొచ్చు. అండ్ మానస వారణాసి నాకు తెలిసి ఫస్ట్ మూవీ కూడా మీకు మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ ఉంది. ఇందులో కూడా సేమ్ చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్, మంచి స్కోప్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఇండస్ట్రీకి ఒక మంచి యాక్టర్ పెర్ఫార్మర్ దొరికిందని చెప్పొచ్చు మానస వారణాసి. అండ్ మ్యూజిక్ చాలా చాలా సూదింగ్ గా, వినడానికి హాయిగా, ఎక్కడ కూడా ఇది లేకుండా ఫస్ట్ హాఫ్ ఎంత కూల్ గా వెళ్తుందో సెకండ్ హాఫ్ అంత డీసెంట్ గా, ఒక్కళ్ళు కూడా థియేటర్లో మొబైల్ పట్టుకోకుండా బయటికి రాకుండా ఎండ్ వరకు కూడా చాలా పీస్ఫుల్ గా చూశారు. అండ్ ఎందుకు గీతాంజలి అన్నాము, ఎందుకు 7G బృందావన కాలనీ అన్నాము, వాటితో కంపేర్ చేసాము, రేంజ్ సినిమా అని ఎందుకు అంటున్నాం అనేది థియేటర్కి వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. ఖచ్చితంగా థియేటర్లో ఎంజాయ్ చేసే ఒక మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. అండ్ Feb 14 వ్యాలంటైన్స్ డేకి వ్యాలంటైన్స్ రండి. లవ్ అంటే ఏంటో తెలుసుకోండి. ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడ్డం అంటే ఏంటో తెలుసుకోండి. అంతే తప్ప వాళ్ళు ఏదో బాధల్లో ఉన్నారని వదిలేయడం, లేదా వీళ్ళతో మనకు కాదు అని అలా కాకుండా మన కోసం నమ్మిన వాళ్ళు మన పక్కన ఉంటే ఎలా ఉంటుంది అన్న పాయింట్ ని చాలా 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 థిన్ లైన్, ఎక్కడ కూడా బార్డర్ క్రాస్ అవ్వకుండా
స్టార్టింగ్ ఒక ఎంటర్టైన్మెంట్ వేలో తీసుకెళ్తూ ఒక ఎండింగ్ ని ఒక ప్రాపర్ ఎమోషనల్ వేలో కనెక్ట్ చేయడం అనేది చాలా బాగా అనిపించింది. స్టోరీ అసలు ఇంత కూడా బోర్ కొట్టలే, మంచిగా ఉంది మూవీ. ఎంజాయ్, ఫుల్ ఫీస్ట్ అన్న. మూవీ మాత్రం ఎక్సలెంట్ బ్రో. బాగుందన్న మూవీ బాగుంది. చాలా చాలా బాగుంది. హీరో గారు చాలా బాగా యాక్ట్ చేశారు, హీరోయిన్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ స్క్రీన్ ప్లే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది అలా. ఇట్స్ ఎ ఫీల్ గుడ్ మూవీ. చాలా బాగుంది. చాలా బాగుంది. మూవీ అయితే చాలా బాగా నచ్చింది అన్న నాకైతే. ఆల్ ఆఫ్ సడన్ గుడ్ బాయ్స్ అనేది మనం ఎప్పుడు ఫేస్ చేస్తామో తెలియదు. అంటే ప్రతి మూమెంట్ ప్రతి ఎమోషన్ కంట్రోల్ చేసుకుంటే డెఫినెట్లీ మన లైఫ్ బాగుంటదని మంచి మోరల్ ఇచ్చిండు. ఎట్లా పర్ఫార్మెన్స్ ఎలా? చాలా బాగా చేసిండు. ప్రీవియస్ మూవీస్ కంటే ది బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. బాగుంది మూవీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్. మూవీ ఎలా ఉంది? కపుల్ ఫ్రెండ్ ఎలా ఉంది? బాగుంది. ఎలా ఉందా?